ఒక చిన్న పాట. ఏదో ఎందుకు అంబేద్కరు కొందరి వాడైనాడు, మానవతా స్ఫూర్తిని పంచి భరతా ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్నీ ఇచ్చి ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు, ఎందుకురా ఆ ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. ఓ కమ్మరి కుమ్మరి సాకలి మంగలి వడ్డెర బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర ఎరుకల్లారా, ఓ బోయా తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదరి పెరుక కురుమా కటిక పద్మాశాలుల్లారా, ఓ కోయా గోండు బంజారా మా మహమ్మదీయులారా, ఆలోచించండి ఓ భారతీయులారా, ఆలోచించండి నిజ భారతీయులారా, జర సోంచాయించండి బహుజన మహాజనులారా. ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు, ఎందుకురా ఆ ఉత్తముడింకా ఊరవదలని ఉన్నాడు. అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుగా పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుగా, అవమానించిన దేశానికే రాజ్యాంగం రాసినందుగా పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుగా, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుగా, దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుగా, ప్రజాస్వామ్యముల ప్రజలే అధినేతలన్నందుగా, వజ్రాయుధము కన్న పదునైన ఓటు నీకిచ్చినందుగా, అవకాశాలు అందరికీ దక్కాలన్నందుగా, తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు దారపోసినందుగా, నీకు వాక్ స్వాతంత్రం కల్పించినందుగా, స్త్రీ పురుష సమానతే కోరినందుగా, వర్గవర్ణ కుల భేదం వద్దన్నందుగా, వర్గవర్ణ కుల భేదం వద్దన్నందుగా, కుల వివక్షలలు కులాలు ఉండాలన్నందుగా, కులాలు వద్దన్నందుగా, కులరహిత దేశమే కావాలన్నందుగా, అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి విలసిల్లినందుగా, అఖండ జాతికే వెలుగైనందుగా, భారతదేశపు నిచ్చెన కులమెట్ల వ్యవస్థలో మారుగా పుట్టినందుగా, మన భారతావని లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశములన్నందుగా, దేశమవ్వాలన్నందుగా, ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా అంటరాని వాడైనాడు, ఎందుకురా ఆ ఉత్తముడింకా ఊరవతలని భారత రాజ్యాంగ వర్ధిల్లాలి.